హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఆనియన్స్ అండి. ఆనియన్స్ పొట్టు ఈ విధంగా పాడైనవి గానీ, ఈ విధంగా తీసుకొని మనకు గార్డెనింగ్‌లో మొత్తము పందికొక్కులు గానీ, చిన్న చిన్న ఎలుకలు అలాంటివి తోగుతుంటాయి గదా! వాటి హోల్స్‌లో మనము బొక్కల్లో ఇవి ఏసామంటే వాటి స్మెల్‌కి రావని అంటున్నారు. అందుకోసమని నేను మొత్తం మురిగిపోయిన ఉల్లిగడ్డలు మొత్తం తీసుకుపోయి అన్నీ అందులో వేశాను. కానీ ఏ విధంగా పనిచేసిందో చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు, వానాలు, వర్షాలు వచ్చే టైం గానీ, ఇప్పుడు మొత్తము ఎక్కడ గోడలు ఉంటాయో ఆ గోడల నుంచి మొత్తం పందికొక్కులు తోగడం ఎక్కువైపోతుంది. వాటికి ఏదైనా మందు పెట్టి చంపొచ్చు. కానీ మన గార్డెన్ అంతా పాడవుతుంది. మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఏమో చూద్దాం. నేను ఇప్పటివరకు అయితే ఏం పెట్టలేదండి. ఇప్పుడు ఇవి వేద్దాము, చూద్దాము, రాకుండా నోటి చేద్దాం అన్నట్టు చేసినాను. కానీ ఏ విధంగా ఉంటుందో తెలీదు. తర్వాత దీని పొట్టు మొత్తం ఉంటుంది గదా! మన ఆనియన్స్ తీసిన తర్వాత పొట్టు వస్తుంది గదా! ఆ పొట్టు గూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే చాలా అంటే ఆనియన్స్ పొట్టు అనేది చాలా మంచిదండి. ఆనియన్ పొట్టు చాలా మంచి న్యూట్రియంట్స్, మంచి పోషకాలు ఉంటాయండి. కంపోస్ట్ తయారవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. మొక్కలు బాగా పెరగడానికి, పువ్వులు బాగా పూయడానికి, నేలలో మంచి సూక్ష్మజీవులు బాగా పెరుగుతాయండి. ఇది వేయడం వల్ల కొన్ని పురుగులు కూడా దూరంగా అంటే మనకు రాకుండా ఉంచుతుంది. దీనివల్ల వ్యర్థాలను తగ్గించి మంచి కంపోస్టు బాగా తయారు చేస్తుందండి. మనకి దీన్ని లిక్విడ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. మొత్తం ఈ పొట్టు అనేది నీళ్ళలో వేసి ఒక బకెట్ నీళ్లు పోసి ఒక వారం రోజులు లేదా 5 రోజులు మురగపెట్టి, లేదా అంత లేదనుకుంటే 24 అవర్స్ అయినా సరే నానబెట్టి ఒక బాటిల్తో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి పూలు బాగా పూసాయండి. చాలా బాగా పూసాయి. ఎలాంటి మనకు తెల్ల నల్లి అంటాం కదా, వాటి గుడంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఈ విధంగా నేను మొత్తం భూమిలో కలిపి కంపోస్ట్గా తయారవుతుందని ఈ విధంగా మొత్తం చల్లేసి తర్వాత మన్ను చల్లాను. మన్ను గుడంగా మనకు కంపోస్ట్ బాగా మంచి గుల్లబారినట్టు ఉంటుంది. మళ్ళీ దానిపైన నీళ్ళు చల్లుతున్నాను. ఎందుకంటే అది గాలికి లేచిపోకుండా పొట్టు అనేది భూమిలోనే కుళ్ళిపోవాలి, బాగా రావాలి అనేసి నేను ఈ విధంగా చేస్తున్నానండి. చాలా మంచిదండి. మీరు మాత్రం వేస్ట్ చేయొద్దు, ఎక్కడ పాడేయకండి. చాలా అంటే చాలా దొరుకుతుంది మనకు, కానీ తెలియక పాడేస్తూ ఉంటాము. ఎంతో బెస్ట్ అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే తెలియని వాటి కోసం తెలుసుకోవాలి. వాటి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకొని చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న కట్ చేసిన తర్వాత వచ్చిన ఆనియన్స్ పొట్టైనా సరే, ఆనియన్స్ ఒక పొద్దున్న కట్ చేసి సాయంత్రం అయినా సరే ఆ నీళ్లు చెట్లకు వేయండి. వాటి స్మెల్ కూడా ఎలాంటి కీటకాలు అనేవి రావు. మంచి వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది, చెట్టు బాగా ఎదుగుతుంది. మీరు మాత్రం వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.